సుమంత్రుడు చెప్పిన కథని విని దశరథ మహారాజు చాలా సంతోషించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అంగరాజ్యానికి బయలుదేరారు. తన స్నేహితుని రాకకు సంతోషించి రోమపాద మహారాజు ఆహ్వానించారు. అయితే అక్కడ ఉన్న వాళ్ళు అంతా ఋష్యశృంగుడికి అతనే నీ అసలైన మామగారు అని చెప్పగా ఋష్యశృంగుడు చాలా సంతోషించారు. దశరథ మహారాజు వారం రోజులు చాలా ఆనందంగా గడిపి దశరథ మహారాజు రోమపాదకునితో ఇలా అంటారు, నాకు కుమారులు లేరు అని బాధపడుతూ ఉంటారు. దానికోసం యజ్ఞం చెయ్యాలి అని అనుకుంటున్నాను అని చెప్పి ఋష్యశృంగుడిని నా వెంట తీసుకువెళ్తాను అని చెప్తారు. దానికి రోమపాదకుడు ఒప్పుకుంటారు. దానికి దశరథ మహారాజు చాలా సంతోషించి ఋష్యశృంగుడిని శాంతాన్ని తనతో పాటు అయోధ్యకు తీసుకువెళ్తారు. వసంత ఋతువు రాగానే యజ్ఞం ప్రారంభించాలి అని అనుకుంటారు. అయితే దానికోసం సరయూ నదీ తీరం దగ్గర ఒక స్థలం ఎంచుకుంటారు. యజ్ఞం మొదలు పెట్టాలి అని అంటే ఒక ఆచారం ఉంది. ఆ ఆచారం ప్రకారం సమంతరాజులందరినీ ఓడించి లేదా ఒప్పించి ఈ యజ్ఞాన్ని మొదలు పెట్టాలి. దానికోసం అశ్వాన్ని విడిచిపెడతారు. ఆ అశ్వం వెనక్కి చక్రవర్తి సైన్యం వెనక్కి వెళ్తారు. అశ్వాన్ని ప్రపంచం మొత్తం తిప్పుతారు. అయితే అశ్వం ఎక్కడైతే మొదట కాలు పెడుతుందో అక్కడ ఉండే రాజు అయితే ఒప్పుకొని పన్ను కడుతూ ఉండాలి. లేదా సవాలు చేసిన వాళ్ళంతా అయితే యుద్ధంలో గెలవాలి, లేదు అంటే ఓడిపోయిన వాళ్ళు ప్రాణత్యాగం చేసుకోవాలి. అలాగా ప్రపంచమంతా తిరిగి ఎక్కడ ఏమీ లేదు విడిచిపెట్టలేదు అన్నప్పుడే ఆ యాగం మొదలు పెట్టాలి. అయితే దాని పేరే అశ్వమేధ యాగం అని అంటారు. అయితే జనక మహారాజే తన కుమారులకు కన్యాదానం చేస్తారు అని ముందే గ్రహించి దశరథ మహారాజు మొదటి ఆహ్వాన పత్రిక జనక మహారాజుకే ఇస్తారు. అలా ప్రతి ఒక్క రాజుకి ఆహ్వాన పత్రిక ఇస్తారు యజ్ఞానికి రమ్మని. ఆ అశ్వం 400 మంది క్షత్రియ రాజులతో ప్రపంచమంతా తిరిగి సంవత్సర కాలం పోయిన తర్వాత చివరికి అక్కడికి వచ్చింది. అంతవరకు యజ్ఞం అనేది ప్రారంభించనే లేదు. ముందుగా యజ్ఞం ప్రారంభించడానికి అన్ని పనులు చేసి దాని తర్వాత దశరథ మహారాజా పుట్టపురాణి అయిన కౌసల్య కట్టి ఉన్న అశ్వాన్ని చుట్టూ 3 సార్లు తిరిగి దాన్ని బలి ఇచ్చింది. ఆ అశ్వం యొక్క కొవ్వుని ఆ యజ్ఞంలో వేశారు. పాపాలు తొలగిపోవడానికి దశరథ మహారాజుకి ఆ పొగని పీల్చమన్నారు. అయితే దాని తర్వాత అశ్వం యొక్క ఎముకలన్నింటినీ ఆ యజ్ఞంలో వేసి 3 రోజులు యజ్ఞం చేశారు. అయితే యజ్ఞం చేసిన ప్రతి ఒక్క పండితులకి దశరథ మహారాజు భూభాగాన్ని ఇచ్చారు. అయితే ఆ పండితులు అంతా మాకు ఈ భూభాగంలో రాజుగా ఏలుకోవాలని మాకు లేదు, కావున మాకు గోవును ఆభరణాలను ఇస్తే మేము చాలా సంతోషిస్తాము అని చెప్పి భూభాగాన్ని తిరిగి దశరథ మహారాజుకి ఇచ్చేశారు. అయితే అంతా అయిపోయాక ఋష్యశృంగుడు, రాజా మీకు ఎలాగో 4 పిల్లలు పుడతారు, కానీ దానికోసం మనం పుత్రకామేష్టి యాగం చేద్దాము అని చెప్తారు. దానికి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.